అబ్బా పనంతా అయిపోయింది. ఏం చేద్దాం, ఊరు కొడుతుంది, ఎవరు లేరు ఇంట్లో కూడా. ఏం చేద్దాం? ఓకే, ఖాళీగా ఎందుకు ఉండాలి, కాసేపు ప్రార్థన చేసుకుందాం. ఖాళీ సమయం ఉంటే ఇంట్లో స్త్రీలైన వారు చక్కగా ప్రార్థన చేసుకోవాలని అయ్యగారు చెప్పారు కదా. మరి ఎందుకు మనం టైం వేస్ట్ చేయడం, చక్కగా పాటలు పాడుకుందాం. హోసన్నా ఆనంద కీర్తనలు కొద్దిసేపు పాటలు పాడుకుందాం, తర్వాత వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కలవరపడినే కొండల వైపు యేసయ్యా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలు హర్షించెను నా హృదయ సీమ, నీ అనాది ప్రణాళికలు హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులో నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులో నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. కొద్దిసేపు వాక్యం చదువుతాను. ఎందుకంటే సాతాన్ని జయించాలన్నా, నేను ఈ లోకంలో జయ జీవితాన్ని జీవించాలన్నా నాకు బలమైన ఖడ్గము బైబిలే అని దైవజనుల ద్వారా దేవుడు నాకు బయలుపరిచాడు. కాబట్టి వాక్యం చదువుకుంటాను. నేను రోజు చదివే నా వాక్య ధ్యానము డైలీ పోర్షను నిన్న కీర్తనలు 138 చదివాను. కీర్తనలు 139. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ ఎద్దు నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశానికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమును అందు పండుకొనినను నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకునే రెక్కలు పెట్టుకొని సముద్ర దిగంతంలో నివసించునను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ గుడి చేయి నన్ను పట్టుకును, అంధకారం నన్ను మరుగు చేయను. నాకు నా కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని నెడల చీకటైనా నాకు చీకటి కాకపోవును. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు, స్తుతులు స్తోత్రులు స్తోత్రములు తండ్రి. నీ అత్యంతమైన కృప చేత, కనికరం చేత నీ కృపలో భద్రపరిచి జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈ ఖాళీ సమయంలో ప్రభా ప్రార్థన చేసుకునే కృపను
వాక్యం చదువుకునే కృపను నాయన, చక్కని కీర్తనలతో నిన్ను అయా తండ్రి పాడి కృపను మాకు నాకు దయచేసావు. నీకు స్తోత్రం నాయన. ఇదిగో నా ప్రభా, నీ వాక్యం చేత నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. నిజమే తండ్రి, నా నడకను ప్రభా నువ్వు పరిశీలన చేసి ఉన్నావు ప్రభా. అయా తండ్రి ప్రభా, తలంపు నాలో పుట్టక ముందే నువ్వు దాన్ని గ్రహించి ఉన్నావని అయా వాక్యంలో నువ్వు ఈరోజు నాతో మాట్లాడావు ప్రభా. అయా నా తలంపుల్లో, నా ఆలోచనలో అయా తండ్రి ప్రభా నాకు కలుగుతున్నటువంటి అయా తండ్రి ప్రతి అయా నాయన తండ్రి ప్రభా ప్రణాళికలో కూడా, ప్రతి ప్రణాళికాపూర్వకమైన ఆలోచనలో మీరు తోడుగా ఉండండి తండ్రి. నా కుటుంబ విషయంలో నేను కలిగి ఉన్న తలంపులను అయా తండ్రి సిద్ధింప చేయండి. నా బిడ్డల జీవితంలో నేను కలిగి ఉన్న తలంపులను అయా తండ్రి నీ ఇష్ట ప్రకారం జరిగించండి. నా సంఘ బిడ్డల జీవితంలో ప్రభా అయా తండ్రి ప్రభా నేను కలిగి ఉన్న అయా తండ్రి ఆలోచనలను, ఆశలను ప్రభా వారి కలిగి ఉన్న ఆలోచనలను ప్రభా నీవే నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభా. అయా నా సంఘ బిడ్డలను బహుగా ఆశీర్వదించండి, దీవించండి. అయా వారి జీవితాల్లో ప్రభా ఏ పోరాటాలు గుండా వెళుతున్నారో, ఏ పోరాటాలు, ఏ సమస్యలు గుండా వాళ్ళు అయా తండ్రి ప్రభా నాయన పోరాటాల్లో ఉన్నారో ఆ ప్రతి పోరాటంలో విజయాన్ని వారికి దయచేయండి. ఎక్కడ కూడా కృంగిపోకుండా వారికి సహాయం చేయండి. వారు ఉన్న చోట ప్రభా అయ్యా నీ నామానికి మహిమకరమైన పాత్రలుగా జీవించడానికి సహాయం దయచేయండి. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. అయ్యా వారి ఉద్యోగాల్లో తండ్రి, వారి యొక్క చదువుల్లో, కాలేజెస్లో, స్కూల్స్లో, వ్యవసాయాల్లో, వారు చేసుకుంటున్న వ్యాపారాల్లో, పనుల్లో అన్నిటిలో కూడా నా సంఘ బిడ్డలకు ప్రభా నీవే తోడుగా ఉండమని అడుగుచున్నాను. నా కుటుంబపు వారికి కూడా మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభా నాయన అయ్యా మరి మా గురించి ప్రార్థన చేస్తున్నారో వారందరికీ ప్రభా తగిన ప్రతిఫలం దయచేయండి. మేము ఎంతమందికి అయితే మా ప్రార్థన అవసరతలు చెప్పాము, ఎంతమంది అయితే వారు ప్రభు గుర్తుపెట్టుకొని ప్రార్థిస్తున్నారు వారికి తండ్రి నీవే జవాబులు దయచేయండి. అలాగే నాయన మేము ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో వారి జీవితాల్లో కూడా మేలు చేయమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలో ఫలిస్తూ జీవించే కృపను దయచేయమని ప్రభా మెట్టుకు ఈ సమయాన్ని నాకు దీవెనకరంగా నీ నామానికి మహిమకరంగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఖాళీ సమయాల్లో మనల్ని ఎక్కువగా మరి ఖాళీ అయ్యే సమయాల్లో పని అయిపోయింది, ఇంకా మనము కాసేపు రిలాక్స్ అవుదాము, లేదా కాసేపు టీవీ, ఖాళీ సమయం దొరికింది కదా, పని అయిపోయింది కదా, ఇంకా కొద్దిసేపు మనము రిలాక్స్ అవుదాము, లేదా కొద్దిసేపు టీవీ చూద్దాము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ స్త్రీలైన వారు కుటుంబంలో వెన్నెముక లాంటి వాళ్ళు. స్త్రీలారా, నేను ఈ యొక్క మరి ఈ టాస్క్ని లేదా ఈ యొక్క ఉదాహరణని మీకు ఎందుకు చూపించాను అంటే, ఒక స్త్రీగా దేవుడు నాలో కలగజేసిన ప్రేరేపణ బట్టి మీకు చూపిస్తూ వచ్చాను. పని అయిపోయింది, వంట పని అయిపోయింది, ఇంటి పని అయిపోయింది, ఖాళీగా ఉన్నాము. ఆ టైంలో ఏం చేయాలో తెలుసా? ఆదివారము దైవజనుడు దేవుని యొక్క మాటను పట్టుకొని తీసుకొని వచ్చి మందిరంలో ఏదైతే మనకు బోధించారో ఆ వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకోవచ్చు. కుటుంబంలో ఉన్న అవసరతలు, అలాగే మన జీవితాల్లో ఉన్న అవసరతలను బట్టి ఆ ఖాళీ సమయంలో ప్రార్థన చేయాలి. అలాగే చక్కగా దేవుడు చక్కని కీర్తనలు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు, పాటలు. ఆ పాటలు పాడుతున్నప్పుడు మనలో ఉన్న కలవరం వెళ్ళిపోద్ది, మనలో ఉన్న భయము, మనలో ఉన్న దిగులు, ఆందోళన మొత్తం కూడా పోతాయి. ఎందుకంటే మనము పాడుతున్నది ఎవరినంటే అన్ని నామముల కంటే పైనామం కలిగిన యేసుక్రీస్తు ప్రభువుని. దేవుని బిడ్డలారా, చర్చిలోకి వెళ్ళి వాక్యం వినడం ఎంతో ప్రాముఖ్యమో, చర్చికి వెళ్ళి క్రమముగా ఆరాధనలో పాలు పంచుకోవటం మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమో, ఇంటిలో కూడా ఖాళీ సమయాల్లో దేవుణ్ణి కలిగి ఉండటం, దేవునితో సంబంధాన్ని మరి కంటిన్యూ చేయటం, దేవునితో ప్రార్థన ద్వారా సంభాషించుకోవటం, మన విషయాలన్నీ దేవునికి చెప్పటం, అలాగే దేవుని దగ్గర నుంచి జవాబులు వాక్య రూపంలో పొందుకోవటం ఎంత గొప్ప ధన్యత అండి. ఎందుకంటే మన దేవుడు మాట్లాడువాడై ఉన్నాడు, మన దేవుడు వినే దేవుడై ఉన్నాడు, మన దేవుడు సజీవుడై ఉన్నాడు. కాబట్టి స్త్రీలారా, ముఖ్యంగా ఈ యొక్క ఉదాహరణ మీకోసమే. పిల్లల జీవితాల్లో అభివృద్ధి చెందాలంటే, పిల్లల జీవితాల్లో వృద్ధి పొందించాలంటే మనము వారికి అనుకుంటాము, నేను కష్టపడుతున్నాను, జాబ్ చేస్తున్నాను, డబ్బులు సంపాదించిన బిడ్డలకు కావలసిన అవసరతలన్నీ తీరుస్తున్నాను అనుకుంటాం. కానీ దేవుని బిడ్డ, శారీరకమైన, భౌతికమైన, కుటుంబపరమైన అవసరతలన్నీ నీ డబ్బు ద్వారా నువ్వు కొనగలవు. కానీ నీ బిడ్డలు ఆత్మలో ఫలించాలంటే, నీ బిడ్డలు ఆత్మలో ఎదగాలంటే, నీ బిడ్డలు ఆత్మలో దీపము వలె చక్కగా మరి వెలగాలి అంటే, వారి ఆత్మ ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండాలంటే, ముందు తల్లిగా, ఇంటిలో ఒక స్త్రీగా,
ఒక భార్యగా నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సమూయేలు అనే చిన్న బాలుణ్ణి హన్న ఒక సమర్పణతో దైవజనుడి దగ్గర వదిలిపెట్టినప్పుడు గొప్ప ప్రవక్త అయ్యాడు. జకరియా ఎలిజబెత్లు దేవుని దగ్గర ప్రార్థించి వాగ్దానం పొందుకున్నాక యోహాను పుట్టాడు. యోహాను దేవుడు ఏమన్నాడు తెలుసా? మండుచున్న గోళం వల్లే ఉన్నాడంటాడు. అలాగే యేసయ్యకు ముందుగా మార్గాన్ని సరళం చేసిన గొప్ప ప్రవక్త ఉన్నాడు యోహాను. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎక్కడ మనం గమనించినా లేదా మన దైనందిన జీవితాల్లో మనం చూస్తున్న జీవితాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని చెప్పి మనం గ్రహించిన వారి వెనక ఏముందంటే వారి తల్లుల ప్రార్థన. కాబట్టి తల్లిగా ఉన్నావా, భార్యగా ఉన్నావా, అక్కగా ఉన్నావా, చెల్లిగా ఉన్నావా, ఈరోజు ఒక స్త్రీగా ఏ పాత్రలో ఉన్నావా అదే పాత్రలో దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి మరి వారి జీవితాల్లో ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన పాత్రగా మనం ఉండాలి. మన ఇంటిలో ఎప్పుడైతే మనం ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా మనం ఉంటామో మన మాటను గౌరవిస్తారు. నా భర్త నా మాట వినడండి, నేనేం చెప్పినా లెక్క చేయడండి అని అంటూ ఉంటాం. దేవుని బిడ్డ, మొదటగా మన మాటకు విలువ రావాలంటే మనము దేవుని దగ్గర వంగాలి. మనం దేవుని దగ్గర మన మోకాళ్ళు వంగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని ఒక సరైన క్రమ పద్ధతిలో నడిపిస్తాడు. ఆ క్రమ పద్ధతిలో నడవటం ఎప్పుడైతే కుటుంబ సభ్యులు గమనిస్తారో, చూస్తారో, నీ డిసిప్లిన్ని, నీ క్రమశిక్షణను, నీ విశ్వాసాన్ని, నీ మాట తీరును ఎప్పుడైతే కుటుంబ సభ్యులు గమనిస్తారో, నీ మాటకి విలువ ఇవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా నువ్వు ఏ చిన్న మాట చెప్పినా దాన్ని వినే స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా, స్త్రీలారా, దయచేసి మీ ఖాళీ సమయంను వృధా చేసుకొనక మరి ఆ ప్రోగ్రామ్స్ అని ఈ ప్రోగ్రామ్స్ అని టీవీ ఉందని చూసుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా మీకు ఇచ్చిన సమయంలో కొద్ది సమయాన్నైనా దేవుని కోసం గడుపుదాం, దీవెనలు పొందుకుందాం, కుటుంబాన్ని వర్ధిల్లింప చేసుకుందాం. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది ఎఫెసీ 5:15లో, దినములు చెడ్డవి గనక సమయమును పోనేక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారి వలె నడుచుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని గ్రహించి మనము ప్రార్థనలో దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ జీవితంలో వస్తున్న శోధనలను, జీవితంలో వస్తున్న భయాందోళనలను, మరి కలవరాలని, పోరాటాలని, సాతానుడు మనలో చెలరేగు చేస్తున్నటువంటి ప్రతి చీకటి క్రియను ఈ ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, దేవునితో సమయాన్ని గడపటం అనే ఒక ప్రాముఖ్యమైన మెట్టు ద్వారా మనము సాతానును జయించి ఫలిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. ఈ యొక్క వీడియో మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీకు స్త్రీలైన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఉమెన్ ఫ్రెండ్స్ లేదా ఫీమేల్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వారికి షేర్ చేయండి. ఒక్కరైనా ఈ యొక్క వాక్యాన్ని విని క్రియల్లో పెడితే అది దేవునికి సంతోషం, కష్టపడినందుకు నాకు సంతోషం. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.